హాయ్ గైస్, నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే సెంట్రిఫికల్ పంప్ని డిస్మాంటిలింగ్ అండ్ అసెంబ్లింగ్ చేయడానికి ఒక వీడియో అయితే చేస్తున్నా. అంటే ఎందుకు ఇది మీరు డిస్మాంటిలింగ్ అసెంబ్లింగ్ ఎందుకు చేస్తున్నారంటే, మనం ఒక ప్రాక్టికల్ చేసేటప్పుడు డిస్మాంటిలింగ్ చేసేటప్పుడు మన అసెంబ్లింగ్ చేస్తాం కదా, అప్పుడు మనము ఇప్పిన తర్వాత మనం మర్చిపోతాం అనమాట. ఎందుకు మర్చిపోతాం అంటే, ఒక డిస్మాంట్లింగ్ చేస్తాం కానీ అసెంబ్లింగ్ చేయడానికి కొంచెం కష్టపడతాం. అంటే మన మైండ్ అనేది యాక్సెప్ట్ చేయలేదు అనమాట, అంటే గుర్తుండదు అనమాట. దానికోసమనే ఈ యానిమేషన్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యానిమేషన్ వీడియో చూసుకుంటా, అంటే మీకు ప్రాక్టికల్ చేయాలనుకుంటే, అంటే రిమూవ్ చేయాలనుకున్నప్పుడు సెంట్రిఫికల్ పంప్ రిమూవ్ చేయాలంటే ఈ యానిమేషన్ వీడియో చూసుకుంటా, దాంట్లో పేర్లు ఉంటాయి, దాంట్లో పేరు కూడా మీకైతే ఇచ్చిన అనమాట, డిస్ప్లే మీద ఇచ్చేసిన. మీరు దాన్ని చూసుకుంటా మీరు డిస్మాంటిలింగ్ చేస్తూ అదేవిధంగా మీరు అసెంబ్లింగ్ కూడా చేయొచ్చు అనమాట. గ్యాస్ నేను చెప్పిన మీ విషయం మీకు అర్థమయ్యేటట్టు అయితే మీకు ఏంటంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా 10 మందికి షేర్ చేసేట్టుగా చూడండి. గ్యాస్ లెట్స్ స్టార్ట్ మై వీడియో. సెంట్రిఫికల్ పంపు డిస్మాంటిలింగ్ అండ్ అసెంబ్లింగ్ ఎట్లా చేస్తారో ఒక్కొక్క స్టెప్ బై చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు చూడండి ఎట్లా రిమూవ్ చేస్తుందో, దాంట్లో పార్ట్స్ దాంట్లో గురించి అయితే పూర్తి వివరంగా చెప్పేస్తా. ఒకటి, మనకు సెంట్రిఫికల్ పంప్ అనేది మనకు మెయిన్గా ఇంపార్టెంట్ వచ్చేసి అసెంబ్లింగ్ అండ్ డిస్మాంటిలింగ్ చేయడానికి ఈ యొక్క యానిమేషన్ వీడియోగా మీకు అందరికి చూపెడుతున్నా. ఒక్కొక్క దాని గురించి మీకు ఇప్పుడు వివరంగా చెప్పేస్తాను అనమాట. ఇంపిల్లర్ అనమాట దాని పేరు. ఇలా రెండు ఉన్నాయి చూడండి, బోల్ట్, అది రిలేస్ అనమాట. ఈ యానిమేషన్కి చేయడానికి చాలా కష్టపడ్డా అనమాట. ఈ యానిమేషన్ నుంచి మీరు ఎట్లా డిస్మాంటిల్ చేయాలి, అదేవిధంగా అసెంబ్లింగ్ ఎట్లా చేయాలి అనే దాని గురించి మీరు నేర్చుకుంటారు అనమాట. ఒక్కొక్క పార్ట్స్ ఇప్పుకుంటూ దాంట్లో పేరైతే మీకు మెన్షన్ చేసిన. దాని తర్వాత మీరు ఈజీగా ఎప్పుడన్నా సెంట్రిఫికల్ పంపు మీరు డిస్మాంటిల్ చేసినా అసెంబ్లింగ్ చేసినా కూడా దాంట్లో పేరు ఈజీగా చెప్పగలుగుతారు అన్నమాట. అదేవిధంగా మనకు ఇది సెంట్రిఫికల్ పంప్ అనేది ఎక్కువ యూజ్ చేసేది ఆటోమొబైల్స్ మాత్రం యూజ్ చేస్తారనమాట. చూడండి గ్యాస్, ఇప్పుడు దీన్ని మనం డిస్మాంటిలింగ్ ప్రతి పార్ట్స్ పేరు మాత్రం వివరంగా చెప్పేస్తున్నామన్నమాట. ఒక డిస్ప్లే పైన మీకు కనపడుతుంది, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. దాని పార్ట్స్ ఏం పేరు, దాంట్లో పార్ట్స్ పేరు కూడా మీకు వివరంగా అయితే డిస్ప్లే చెప్పేస్తున్నాను అనమాట. అదేవిధంగా ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, మీరు ఎక్కువ శాతం సెంట్రిఫికల్ పంపు అనేది మనకు ఆటోమొబైల్లో యూజ్ అవుతుంది. ఎక్కువ శాతం అయితే ఆటోమొబైల్ అయినా సరే ఏదైనా మన మోటార్ మెకానికల్, డీజిల్ మెకానిక్ అయినా కూడా ఇది కొంచెం మనకు యూజ్ అవుతుంది అనమాట. అదేవిధంగా మనకు డిస్మాంటిలింగ్ ఎట్లా చేస్తారు, అసెంబ్లింగ్ ఎట్లా చేస్తారు అనే దాన్ని ఒక్కొక్క స్టెప్ బై స్టెప్గా మీకు వివరంగా చెప్పేసిన. చూడండి గ్యాస్, ఇలా ఉంటుంది అనమాట. డిస్మాంటిల్ చేస్తే తర్వాత నెక్స్ట్ అసెంబ్లింగ్ కూడా సేమ్ అదే ఉంటుంది. ఎట్లా ఇప్పినామో మనము అదే విధంగా మనం కూడా ఫిట్ చేయవచ్చు. ఈ ఎక్కువ శాతం అయితే చాలామందికి అయితే డిస్మాంటిలింగ్ చేస్తారు కానీ అసెంబ్లింగ్ చేయడానికి రాదు, ఎందుకంటే మర్చిపోతుంటారు కాబట్టి. డిస్మాంటిలింగ్ ఈజీగా చేస్తారు, బట్ దాంట్లో గుర్తుపెట్టుకోవడానికి ఎట్లా ఇప్పినాం ఏం సంగతి అనేది తెలియదు అనమాట. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నా. చూడండి గైస్,